ఆర్టీసీ మీరు ఇంత టార్గెట్ గా వెళ్తున్నారు, ఆయన లీగల్ గా వెళ్తున్నాడు ఆయన అంటున్నారు. జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ లో ఇంతమంది ఉండగా మీతో ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? రేవంత్ రెడ్డి కానీ సజ్జనార్కి కానీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అదే మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది మొన్న ఎలక్షన్లో ఏదైతే ఎలక్షన్లో ఉందో, ఎలక్షన్ మోడల్ కోడ్ కండక్ట్ చేస్తున్నప్పుడు నా మాల్ దగ్గరికి వస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తే వారు వెంటనే అరగంటలో కలెక్టర్కి, సిపికి, నిజామాబాద్ సిపికి మీరు కనుక్కొని ఫోన్ చేసి రిపోర్ట్ తెప్పిమని ఇచ్చారు. కాదంతా అది ఇది ఒక్కసారి చూసే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు, ఒకసారి సబ్జెక్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బై థ్రెటనింగ్ టు క్లోజ్ మాల్స్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ శ్రీ జీవన్ రెడ్డి. సార్ నాకు అర్థం కాదు, థ్రెటనింగ్ ఏంటి సార్? థ్రెటనింగ్ భయపెట్టుడే కదా, మరి బంద్ చేస్తాం. మీ డబ్బులు అడగడం అంటే డబ్బులు లేదండి. డబ్బులు సచిన్ గారు మీకు రిసిప్ట్లు చూపిస్తూ ఉంటే, డిమాండ్ డ్రాఫ్ట్ చూపిస్తూ ఉంటే, కోట్ల కట్టింది చూస్తూ ఉంటే, చెప్పిన తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వాలంటే నాకైనా సిగ్గుండాలి. నా క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు. సజ్జనార్కి కానీ మీకు కానీ రేవంత్ రెడ్డికి కానీ మీకు కానీ గట్టు పంచాయతీ ఉంది. డీజీపీ కావాలా? సజ్జనార్ డీజీపీ కావాలి, ఐఆర్ ఆఫీసర్ కావాలి, ప్రమోషన్ రావాలి, తిన్న 3,000 కోట్లు సరిపోదు. సైబరాబాద్ కమిషనర్ అప్పుడు 1,000 కోట్లు సంపాదించాడు. ఇలా ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ 1,300 కోట్లు వాడుకున్నాడు. సిసిఎస్ 500 కోట్లు వాడుకున్నాడు. డీజిల్లో కమిషన్, ప్రతి డీజిల్ వెనుక 5 రూపాయల కమిషన్, టైర్ల వెనుక కమిషన్. బాడీ బిల్డింగ్ బస్సులు కొంటే ఇంతకుముందు జీడిమెట్లో తయారయ్యేది, ఇప్పుడు వన్ బామ్మర్ది కంపెనీ బెంగళూరులో తయారు చేస్తూ ఉంది. వాళ్ళ భార్య సచిన్ గారు, మీరు నన్ను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీరు క్వశ్చన్ తర్వాత అడగండి ప్లీజ్. ఫ్లోలో చెప్తా ఉన్నా, వాడు ఏసింది చెప్తా ఉన్నా. వాడు ఇవాళ బాడీ బిల్డింగ్ జీడిమెట్లలో అయ్యేదండి తెలంగాణలో. తెలంగాణ కార్మికులు బతికేది. బస్సు తయారైతే బస్సు బాడీ కర్ణాటకలో ఎందుకు తయారు చేస్తూ ఉండండి? జీవా అనే వాటర్ బాటిల్, ఇవాళ కిన్లే వాటర్ బాటిల్ మీరు తాగిచ్చింది ఇది ఉంటుంది. ఇది 5-6 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు ఉంటుంది. ఇది నాకు తెలిసి జీవా వాటర్ని ఇంట్లో తయారు చేసి డబ్బింగ్ వాటరు, డూప్లికేట్ వాటరు 30 రూపాయలకు అమ్ముతుండండి ఒక లగ్జరీ బస్సులో. ఖాళీ లగ్జరీ బస్సులలో అమ్మే చిప్స్ వాటర్లో రోజుకు 10 లక్షలు ఇంటికి మూట కట్టుకొని పోతుండు. ప్రతి డీజిల్ మీద 5 రూపాయలు మార్జిన్ తీసుకుంటుండు. ప్రతి బాడీ బిల్డింగ్ మీద కర్ణాటకలో చేయిస్తూ ఉన్నాడు. పిఎఫ్ వాడుకున్నాడు. పిఎఫ్ ఎట్లా వాడుతాడండి? ప్రావిడెంట్ ఫండ్. ఇలా మీరు అడగండి, ఆర్టీసీ యూనియన్ అధికారులను లైన్లో తీసుకోండి, అశ్వత్థం రెడ్డిని తీసుకోండి, లేకపోతే ముదిరాజు హనుమంతరావుని తీసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్, హనుమంతు తీసుకోండి, లేకపోతే వాడిందా లేదా సజ్జనార్ తీసుకోండి. ఫోన్ ఎత్తాడు. సజ్జనార్ తప్పైతే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇంకా టీఆర్ఎస్ లో లీడర్లే లేరా? అరే నన్ను టార్గెట్ చేసింది కాబట్టి నేను చెప్తున్నా. నాకేం తెలుసు? అడుగు, లైన్లో తీసుకోయా. కంప్లైంట్ ఇచ్చా అడిగావు, అది కరెక్ట్ అడిగావు ప్రసాద్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు అడిగావు? నన్ను ఖచ్చితంగా మంచిగా అడిగావు. ఈ కంప్లైంట్ ఇచ్చా. జిఎస్టీ మోసం ఏదైతే ఉందో, తమ్ముడు కెమెరామెన్ సచిన్కి ఇస్తాను. జిఎస్టీ మోసం ఏదైతే ఉందో, మేము కట్టిన జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టలేదో, మేము ఇచ్చిన జిఎస్టీ 1,86,00,000 కేంద్రంకు కట్టలేదో, ఆ కట్టంది నేను తీసి హైకోర్టులో వేసేసరికి ఆయనకు బాగా బాధ అయింది. ఒక ఐపీఎస్ని నన్ను పట్టుకొని డీజీజీఐటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ సార్, ఇది చంద్రమౌళి గారు. ఒకసారి చదవండి సార్, ఇది ప్లీజ్ చదివినిపియండి. అదేం కంప్లైంట్ చేశాను? అది కక్ష. భారత రాష్ట్ర సమితి ఇక్కడ ఎక్కడైతే మేము ఇచ్చామో ఎలక్షన్లో మనం డిఫేమ్ చేస్తారు, మాకు ఓటు రాకుండా చేస్తారు, నేను పని చేయకుండా చేస్తారు, ఆర్మూర్లో ఉండకుండా చేస్తారు, నన్ను ప్రత్యేకంగా డిఫేమ్ చేస్తున్నారని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాను కదా. మీరు అన్న కంప్లైంట్ ఒకసారి చదివి వినిపిద్దాం. ఒకసారి క్లోజ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది సరే చూడొచ్చు. కంప్లైంట్ రిగార్డింగ్ uncredited GST input tax paid to Telangana State Road Transport Corporation. So subject Vishnujit Infra Development Private Limited are represented by its director Rajita Reddy. Mrs. Rajita Reddy is writing to request your intervention regarding a matter of tax credit discrepancy. Right, a mail చూడొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారు దీని నుంచి రిప్లై వచ్చిందా మీకు? వచ్చిందా రిప్లై? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అమిత్ షా ఆఫీస్ కూడా మెయిల్ చేశాం కదా, సెంట్రల్ విజిలెన్స్ ఐఏఎస్ ఐఆర్ఎస్లకు కూడా కంప్లైంట్ చేశాం కదా, సెంట్రల్ విజిలెన్స్ కూడా కంప్లైంట్ చేశాం. చీటింగ్ చేసింది, ఫ్రాడ్ చేసింది. ఆయన వ్యక్తిగత కక్ష అదే, నా మీద కంప్లైంట్ చేస్తాడని నేను పెద్ద హీరోని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.